కాపాడుతాం. అంబేద్కర్ ఆచార్యులను కాపాడుతాం. అంబేద్కర్ ఆచార్యులను కాపాడుతాం. అంబేద్కర్ ఆచార్యులను కొనసాగిస్తాం. భారతరత్న కీర్తిశేషులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన భారతదేశానికి రాజ్యాంగ రచన చేసి ఈరోజు ఆమోదింపజేసినటువంటి రోజు. ఈరోజు 75వ భారత రాజ్యాంగ పీఠికను అమలు చేసినటువంటి రోజు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఒకసారి భారత రాజ్యాంగం గురించి ఒకసారి అందరూ సామూహికంగా పలుకుదాం. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకికవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనల్లో స్వాతంత్రాన్ని హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు సమర్పించుకుంటున్నాం. మేము సమర్పించుకుంటున్నాం. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుతామని మేమందరము ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో అందరి చేత ఆమోదించబడినటువంటి రోజు. ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ దేశంలో పౌరులందరికీ కూడా న్యాయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా సమానమైన అవకాశాలు కల్పించాలని రూపొందించి ఈ భారత రాజ్యాంగాన్ని ఈరోజు రాజ్యాంగ పరిషత్తులు ఆమోదించినటువంటి రోజు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాజ్యాంగం ప్రకారమే అన్నీ అమలు చేస్తూ ఈ దేశ ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతున్నాయి. కాబట్టి భారతదేశ రాజ్యాంగం ఈ దేశంలో అమలవుతుందంటే దాంట్లో అనేకమైనటువంటి ఈ దేశ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు కూడుకున్నటువంటి విషయాలు. అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, నేను ఈ భవిష్యత్తులో భౌతికంగా నేను లేకపోవచ్చు, కానీ ఈ రాజ్యాంగం రూపంలో ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగం రూపంలో నేను బ్రతికే ఉంటానని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉన్నన్నాళ్ళు అంబేద్కర్ గారు సజీవంగా బతికున్నట్లే అనే లెక్క తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై భీమ్. మనకు చాలా పండుగ రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము మన భారతదేశము. ఈ భారతదేశాన్ని పరిరక్షించాలంటే రాజ్యాంగ ముఖ్య పీఠకగా పేర్కొనవచ్చును. ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. వారు 22 సంఘాలను ఎంపిక చేసి దానిలో డ్రాఫ్టింగ్ కమిటీ సంఘాన్ని ఎంపిక చేసి దాంట్లో భాగంగా అంబేద్కర్ను రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకొని ఈ రాజ్యాంగాన్ని రచించమని ఆయనకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యతలో భాగంగా ఆయన దేశాన్ని యొక్క వెన్నెముకలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని రచించి
సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించి ఈరోజు ఆమోదం తెలపడం అనేది. కాబట్టి ఈ రాజ్యాంగానికి తోడ్పడిన అంబేద్కర్ మరియు రచనా కమిటీలో ఉన్నటువంటి 7 మంది సభ్యులు వాళ్ళందరినీ మనం గణనకు చేసుకొని జీవితంలో మర్చిపోకుండా ఈ ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం వెన్నెముక లాంటిదని దాన్ని రచించిన వ్యక్తులు కానీ ఈరోజు మనం గణనకు చేసుకొని దేశానికి ఎంతో ఐకమత్యంగా ఉండడానికి దేశ రక్షణకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా సుమారుగా